రాజ్ న్యూస్ కూడా బలంగా వినిపిస్తోంది. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? జరిగింది సార్. ఆయన మేము బీద వాళ్ళం సార్. మీరు కూడా పోయినరా ఆ రోజు? మీరు కూడా పోయారా? నేనున్నా సార్. ఏం జరిగిందమ్మా? గణేష్ ఫస్ట్ మీ మీద దాడి జరిగిందట. ఆ తర్వాత గణేష్ వస్తే గణేష్ను కొట్టారంట. తర్వాత పాపను చూపించి బతిలాడితే కాలుతో దన్నారంట. ఏం జరిగింది? గొడవ ఎక్కడొచ్చింది? మేము పైకి వెళ్ళాం సార్. మేము పైకి వెళ్ళాం సార్. మేము పైకి వెళ్ళి అది దర్శనం చేసుకొని వచ్చినాం సార్. దర్శనం చేసుకొని వచ్చినాం సార్. దర్శనం చేసుకొని మల్లన్న దగ్గరకు వచ్చినాం. పైన శివుని కాడ చేసుకుని మల్లన్న దగ్గరకు వచ్చినాం సార్. మల్లన్న దగ్గరకు వచ్చినాక మేము మల్లన్న దేవుని కొత్తగా పెట్టింది కదా, మేము చూడలేదు కదా. ఇంకా దగ్గరకు మేము పోయినసారి మా ఆయన చనిపోయింది సార్. అయినాక మేము పోయినసారి ఉడకంగా దేవుని కాడుకోదని పోలేదు. ఈసారి అన్న పోయి దేవుని కాడికి పోయి చూసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వస్తామని పోతుంటే ఆడికి ముందరకు పోగానే ఒక కుటుంబం మొక్కుతుండ్రు. మొక్కి పక్కకు జరుగుతుంటే మామూలునే అక్కడ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి ఉండి ఏందమ్మా మనుషులు అట్లా వస్తుంటే మినకెళ్ళి వస్తుండ్రు అని మమ్మల్ని దౌర్జన్యంగా మాటలు గలీజ్ గా మాట్లాడి మమ్మల్ని 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూడుండ్రి, లేకపోతే దెంగేయండి అని మాట్లాడిండు సార్. దెంగేయండి అని మాట్లాడినాక ఏంది అట్లా మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర గలీజ్ గా అని నేను అన్నా సార్. ఏంది గలీజ్ గా మాట్లాడుతున్నావు ఎందుకు తాత అని నేను అడిగాను. తాత ఒకటి అని అంటే తాతలేదు గీతలేదు, పనికి మళ్ళీ లంజిందానా, ఊర్లోకి పోయి మాట్లాడుకో, ఈడ కాదు ఏ మాట్లాడినా కానీ ఈడ మాట్లాడొద్దు, పెట్టి 100 రూపాయలు పెట్టి మొక్కండి, లేకపోతే దెంగేయండి అని చెప్పిండు. అని అంటే అట్లెందుకు మాట్లాడుతున్నావు, పనికి మళ్ళీ దాని అది ఇది అని మాట్లాడుతున్నావు గలీజ్ గా. మేము దేవుని దర్శనానికి వచ్చినాం కదా, మేము దూరంకి వెళ్ళి వస్తారు మా పిల్లలు, దేవుని చూసుకొని పోతాము గంతే. మళ్ళా కళ్యాణం నాడు వస్తాం, మేము ఉత్తనాడు రానే రామంటని చెప్పి అన్నాం సార్ మేము. అంటే ఇష్టం వచ్చిన మాటలు ఆయన నోటికి ఎట్లా వస్తే అట్లా లంజలు లంబడీలు తోమడిదానా ఊర్లకు రా, నువ్వు ఇల్లు జేసీ పెట్టి బునాది ఊలో కొట్టిస్తా, నీకు రేవంత్ రెడ్డి ఇల్లు ఇచ్చిండా, నీకు రేవంత్ రెడ్డిని అమ్మిండా నిమ్మిండా, నీకు ఏముంది, నీకు ఏం చూసుకొని మురుస్తున్నావు, లంజదానా దొమ్మడిదానా అని ఇష్టం వచ్చిన మాట్లాడినాడు సార్. అంటే ఏడ్చుకుంటే కిందికి శ్రీనివాసరెడ్డి సార్. ఫస్ట్ శ్రీనివాసరెడ్డి తోటి జరిగింది సార్. అన్నాక ఇంటికి వచ్చినాం, అది కిందికి వచ్చి కూర్చున్నాం రచ్చకట్ట మీద కూర్చుంటే ఇంకా నా చిన్న కొడుకు ఫోన్ చేసి, అమ్మ ఇంకా రాలేదు, ఇంటికాడనే ఉండదు నేను, ఇంకా రాలేదు మీరు, ఇంకా చిన్న పాపని తీసుకొని అట్లే కూర్చున్నారని అడిగిండు. అడిగితే నేను ఏమన్నా వస్తున్నాం అని అంటే, మీరు ఇంకా రారు నేను కూడా వస్తా పట అని ఇంకా వచ్చిండు సార్ నా దగ్గరికి. నా చిన్న కొడుకు గణేష్ వచ్చినాక గిట్లా అనే కాసిన మనం పోయినందుకే ఏమో పోకుండా ఊకుని ఉంటే ఈ మాటలు పడకపోతాం అంటే ఏమన్నాడు అమ్మ అని అంటే, ఇట్లా గలీజ్ మాటలు అన్నాడు రా ఇంకా అని అంటే, లంజ గింజ అని మాట్లాడినంటే, లంజ అని అంటే మరి నువ్వేమనలేదు అమ్మ, నువ్వు ఎట్లా ఊకున్నావు, నువ్వు ఊకోవు కదా, ఎట్లా ఊకున్నావు అంటే, అయ్యో పండుగ రోజు ఉడక నువ్వు ఎందుకు ఎత్తుకుందాం రానే అన్న. పండుగ రోజు కదా రా, కొండంత జాతర దేవుని కాడ ఇలాంటి మాటలు మాట్లాడద్దు కదా, ఉత్తప్పుడు మాట్లాడుకున్నారు కానీ ఇట్లా మాట్లాడాయని బాధ అవుతుంది రా, నా కడుపులా ఇక్కడ అవుతుంది, బుగులు అవుతుంది, ఇక్కడ బాధ అవుతుంది, మాట ఎందుకు పడుతున్నాయేమో, నిరుడు మనం గట్టు ఎక్కకపోతే దేవుని కడుక్కోకపోతే డాడీ చనిపోయిండు కదా, ఈసారి ఉడకంగా మనకు బోనం చేసుకొని మంచిగా దేవునికి పూజ చేసుకొని వస్తాం అనుకుంటే ఇట్లా అన్నావు, నేను నిన్న రాకపోయి ఇవాళనే వచ్చిరి, ఈ మాటలు పడ్డాము కదా మనము. ఈ మాటలు పడ్డందుకు మనము దేవునికి ఏం అక్కర లేకపోయింది కదా, దేవుడు మన మీద కనికరమిస్తలేడు బిడ్డ, మనకు దేవుడే లేడు అంటని చెప్పి ఇంకా ఏడ్చుకుని ఉంటే, వాళ్ళు లంజలు అమ్మిడి అంటే నువ్వు లంజ కొడుకో లంబడి కొడుకు అని కెడితే పోను గదే అంటని గ్రూప్ లో పెట్టిండు సార్. పెడితే అప్పుడే చూసుకొని నా చిన్న కొడుకు ఆడంగా పోతుంటే, నా చిన్న కొడుకుని వాళ్ళు వెనక్కేళ్ళు వచ్చి అంగిగ్గల పట్టుకొని గుంజుకపోయి కొబ్బరికాయల రూమ్ లో వేసి సిద్ధంగాని కొడుతుంటే నా కొడుకు ఇంకా నేను ఉరకగలుగుతున్నా సరే, వాళ్ళు గుంజుకపోతుంటే నేను శాత కాలేదు. కాకపోతే ఇంక వెనకకెళ్ళి పడి నేను ఉరుకుతున్నా, నా కొడుకు వెనక ఉరుకుతుంటే లంజదాన దొమ్మదాన ఎట్లా గన్నవే నువ్వు, రీతి గన్నవు, కులాన్ని గన్నవు, నువ్వు పిల్లలకైనా రీతి నేర్పినావే, చదువు నేర్పినావు కానీ రీతి నేర్పినావే, ఎవరికి పుట్టిన రేటుకు ఎవరికి గన్నవే నువ్వు,
నీకేముందని మురుస్తున్నవే, నీకు ఏముండదే, నీకు లంజదానా అని నన్ను నా కొడుకుని ఒక స్థితిలో కొట్టిండ్రు సార్. నన్ను నా కొడుకుని ఒక స్థితిలో కొట్టిండ్రు. మగపిల్లగానితో పాటు నన్ను కూడా బాగా ఆడుకున్నాడు సార్. నన్ను ఆడుకుంటే మిమ్మల్ని కూడా నా కొట్టిండా? చిన్న కోడల దగ్గర నన్ను కూడా కొట్టిండు సార్. లేకపోతే నాకింత బాధ నాకెందుకు సార్? నాకు ఏదో ఒకటి శబామని చెప్పుకొని నేను నా పిల్లలకు బుద్ధి చెప్పుకొని నేను ఇంటికాడ ఉండేదాన్ని. ఇట్లా ఇక రూమ్ లో కొబ్బరికాయల రూమ్ లో నన్ను నా కొడుకుని వేసిండ్రు. వేసిగా ఒక స్థితిలో ఆడుకున్నారు సార్ మమ్మల్ని, నన్ను నా కొడుకుని. నా కొడుకుకు ముందు యాక్సిడెంట్ కొడుకు సార్. నా కొడుకు యాక్సిడెంట్ అయింది, సంవత్సరం అవుతుంది. వానికి రాడు తీయలేదు. కాలుకి వేస్తా అంతే రాడు ఉడకంగా ఇప్పుడు కాలుకు వంగే ఉందంట సార్. నేను స్కానింగ్ తెప్పిస్తామని పోయినామని అంటే దాకానికి పోయినా సార్ నేను గవర్నమెంట్కు. అయితే నా మనవరాల్ని తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద వేసి, నా కోడలు నా బిడ్డే సార్ కాళ్ళ మీద వేసుకొని మొక్కుతుంటే కాలుతో తన్నిండ్రు సార్. వాళ్ళు తన్నిన ఊళ్ళ కింద పడి నా మనవరాలకి ఏమైందో నాకు అది కూడా మేము దెబ్బలు తిన్నా కానీ పానం అవుతుంది కదా సార్ మాకు. నా మనవరాలు ఉంటే నీది ఊరు ఆవే, నీది ఈ ఊరు ఆవే, ఏ ఊరే నీది, ఏడ పుట్టినవి అని అంటే నేను కుమ్మేరలో పుట్టిన. కుమ్మేరనే మా అమ్మగారిది, మా నాయనది కుమ్మేరనే, మా తాతది కుమ్మేరనే అని నేనంటే నీ కుమ్మేరనా, ఇది కుమ్మేరనా లంజదానా, ఇది కుమ్మేరనా, ఇది కుమ్మేరనావే లంజదానా కుమ్మేరనా అని ఇట్లా గలీజ్గా తిట్టిండు సార్. నన్ను గలీజ్గా మరి ఘోరంగా తిట్టిండు సార్. ఇవి మాటలు కావు, అవి చెప్పుకునే తట్లు కూడా లేవు. ఒక దగ్గర వండుకొని కన్నవా అంటే ఏం సార్ నాకు అంత ఇలువ లేదా? ఒక కోడి కన్నా ఇలువ ఉంటది, కుక్క కన్నా ఇలువ ఉంటది, రోడ్డు మీద పోయే కుక్కకి ఇలువ ఉంటది. నాకు అంత ఇలువ లేకుండా నన్ను మా అమ్మమ్మ నాయన కన్నా రాసారు. అమ్మ నాయన లేదు మనం జన్మించినాం సార్. నన్ను అంత ఘోరంగా తిట్టడం, అంత ఘోరంగా కొట్టడం, అంత తప్పు నేనేం చేసినా? దేవుని దోసుకొచ్చినావా? దేవుని గల్లకు దోసుకొచ్చినావా? ఎవరిదన్నా ఇల్లు దోసుకొచ్చినావా? ఎవరిదన్నా పిల్లల పుస్తలు తెంపుకొచ్చినావా? ఏం చేసాం సార్ మేము? మేమంత కానిపోని తప్పు గీని ఎంత చేసాం సార్? మీరు చెప్పండి సార్. మీరు ఎట్లా చెప్తాను మేము అట్లా వింటాం. మీకు సిగ్గు అనిపిస్తుంది కదా? మీకు సిగ్గు అనిపిస్తుంది, మాకు సిగ్గు లేదా సార్? మాకు సిగ్గు లేదా? మీరు ఎట్లా చెప్తారో చెప్పండి సార్. మాకు ఏమి న్యాయం జరిపిస్తారో జరిపియండి సార్. మీ మీద కేసు పెట్టినరా? మళ్ళా మా మీద కేసు పెట్టి కేసు బుక్ చేసిండ్రు. మాకు మొన్న మా పాప చనిపోకుంటే నేను నా బిడ్డ 5 మంది మేము కోర్టుకోయే మాట ఉంది సార్. మాకు మేము కోర్టుకోవాలి కూడా. ఎందుకు మీ మీద కేసు ఎందుకు పెట్టిండ్రు? ఏమని కేసు పెట్టిండ్రు మీ మీద? మా మీద మేమే ఆడపిల్లలం అయ్యి కొట్టినామంటారు సార్. వాళ్ళని కొట్టినామని వాళ్ళే రివర్స్ కేసు సర్పంచ్ పెట్టిండు. మీరే శ్రీనివాస్ రెడ్డి తలకే వాళ్ళకి కొట్టిండట, ఆయన మీ మీద కేసు పెట్టిండట. తలక ఒక్కడు కొడితే మేము ఆడలో ఆయనను కొడతామా సార్? నేను చెప్పిన మాటలు కాడి కరెక్ట్ సార్. నేను అబద్ధం ఆడను సార్. నేను మా ఊర్లో కూడా అర్థమైంది మీ బాధ, మీ ఆవేదన అర్థమైంది. మీరు అవమానం తట్టుకోలేక గుట్ట దిగి వెళ్ళిపోయారు. ఆవేశంగా మీ కొడుకు వచ్చారు. ప్రశ్నించినదే పాపం అయింది ఇక్కడ. శేషు సార్ అంతే కదా, ఈ ఎపిసోడ్లో ప్రశ్నించడమే పాపం అయింది. ప్రశ్నించినందుకే ఇన్ని మాటలు, ఇంత దాడి.